హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన వెహికల్ మీద ఏవైనా చలానాస్ ఉన్నాయా లేవా తెలుసుకోవడం ఎలా అండ్ అవి ఎలా పే చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నేను 2 అప్రోచెస్ చెప్తాను. అందులో మొదటిది, మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఈ చలాన్ .tspolice.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ మీ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ ఒక పజిల్ ఉంటుంది, దీనికి ఆన్సర్ చేయండి. చేసి గో పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ వెహికల్ మీద కనుక ఏమైనా చలానాస్ ఉంటే ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. అందులో మీరు ఏదైనా ఒక చలానా అయినా మీరు ఇప్పుడు పే చేయొచ్చు, లేదా అన్నీ అయినా ఒకటేసారి పే చేయొచ్చు. కింద చూస్ పేమెంట్ మోడ్ ఉంటుంది, మేకే పేమెంట్, క్యూఆర్ పేమెంట్ ఉంటాయి. ఇందులో నుంచి ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొని పే చేయొచ్చు. అలాగే మీరు పే చేసిన తర్వాత మీరు ప్రింట్ చలానా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు పే చేసిన దాన్ని. అలాగే ఇప్పుడు నేను సెకండ్ అప్రోచ్ అనేది చెప్తాను. మొదటగా మీరు పేటిఎం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్లో చలాన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ సర్వీసెస్లో చలాన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒకటి విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పే ట్రాఫిక్ చలాన్, సర్చ్ యువర్ ట్రాఫిక్ అథారిటీ అని కొన్ని లిస్ట్ ఉంటాయి. ఇందులో నుంచి మీ యొక్క ట్రాఫిక్ అథారిటీని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. మీ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ వెహికల్ మీద ఏమన్నా చలానాస్ ఉంటే కనుక ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. ఇందులో నుంచి సేమ్ ఇక్కడ కూడా అలానే మీరు ఏదైనా ఒక చలానా అయినా పే చేయొచ్చు, లేదు అంటే అన్నీ అయినా పే చేయొచ్చు. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు పే ఆప్షన్ వస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అడుగుతుంది. ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొని మీరు పే చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.